న్యూ టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. మద్యపాన నిషేధం చేస్తానని చెప్పిన జగన్ రాష్ట్రాన్ని మధ్యాంధ్రప్రదేశ్ గా మార్చాడు. బాపట్లను గతంలో అభివృద్ధి చేసింది కాంగ్రెస్ ప్రభుత్వమే. రాష్ట్ర ప్రజలంతా మళ్లీ సీఎంగా జగన్మోహన్ రెడ్డినే కోరుకుంటున్నారు. కారుమూరి. ఇక డీటెయిల్స్ చూస్తే వరకపూడిసెల ప్రాజెక్టును పూర్తి చేసి పల్నాడు ప్రాంతం ప్రజలకు సాగు త్రాగునీరు అందించేది చంద్రబాబేనని నారా భువనేశ్వరి అన్నారు. పెనుకొండ నియోజకవర్గంలో పాదయాత్ర సందర్భంగా నారా లోకేష్ ఈ ప్రాంత ప్రజలకు వరికపూడిసెల ప్రాజెక్టును పూర్తి చేస్తామని ఇచ్చిన హామీ వచ్చే ఎన్నికల్లో గెలిచిన అనంతరం నెరవేరుస్తానని తెలిపారు. పెనుకొండ నియోజకవర్గం బొల్లాపల్లి మండలం రేమడిచెర్ల గ్రామంలో నిజం గెలవాలి పర్యటన సందర్భంగా తనకు సంఘీభావం తెలిపేందుకు వచ్చిన పార్టీ కార్యకర్తలు, అభిమానులు, నాయకులు, గ్రామస్తులతో భువనేశ్వరి మాట్లాడారు. అభివృద్ధి చేయాలి, ప్రజల్ని ఎట్లా ముందుకు తీసుకెళ్లాలి, వాళ్ళు ఎట్లా సంతోషంగా ఉండాలనేదే ఆయన ఆలోచన. అట్లాంటి నాయకుడిని మీరు మనసులో పెట్టుకుని మీరందరూ ఈ మే 13 కురుక్షేత్రం యుద్ధం ఉంది. మీకు తెలుసు కదా యుద్ధం ఏంటో, దానికి ఆయుధం ఏంటో మీకు తెలుసు కదా. ఏం చెప్పండి, స్త్రీలు, ఎస్పెషల్లీ స్త్రీలు, మీరు అనుకుంటే కుటుంబం అంతా కూడా మీరు తీసుకెళ్లగలరు. ఈ స్త్రీలు, యు ఆర్ ద ఇన్ఫ్లుయెన్సర్స్. మీరు కలిసి, మనందరం కలిసి మన ప్రజల ప్రభుత్వం అనేది మన ముందుకు తీసుకురావాలి. అందుకే ఈ యుద్ధానికి మీరందరూ రెడీయా? మళ్ళీ చెప్తున్నాను, నా యాత్రలో నాకు చూశాను, మన కార్యకర్తలు చాలా ఎదుర్కొన్నారు. అది మాత్రం నేను ఎప్పుడు మర్చిపోలేను మీ అందరి గురించి. ఇవాళ నేను ఇక్కడ ధైర్యంగా నుంచున్నానంటే దాని కారణం మీరే. మీరిచ్చే ధైర్యం నాకు. మీ అందరికి పేరు పేరు నా నమస్కారాలు. ఇప్పుడు మే 13 ఎండ అనేది మీరు ఆలోచించకూడదు, మీ ప్రభుత్వం అనేది రావాలి. అందుకే ఈ యుద్ధానికి అట్లా మన కార్యకర్తలు చాలా మంది చాలా ఎదుర్కొంటున్నారు. అదే కాదు, ప్రజలు కూడా ఈ రాష్ట్రానికి ఒక అభివృద్ధి లేదు, ఒక పరిశ్రమ తీసుకురావట్లేదు. అది లేకపోయేసరికి ప్రజలు కూడా ఏమీ లబ్ధి పొందట్లేదు ఈ ప్రభుత్వంతో. వీళ్ళేదో పథకాలు ఇచ్చేసేసి ఆ పథకాల పేరుతో వాళ్ళు కూడా వాటిల్లో నుంచి కూడా డబ్బు చేసుకుంటున్నారు. వాళ్ళకి అవసరమైన వాళ్ళకే పథకాలు వెళ్తున్నాయి, ప్రజలు అనేది ఆలోచించట్లేదు. అదే చంద్రబాబు నాయుడు గారు, ఆ నాయకుడు కనుక ఉండుంటే, తెలుగుదేశం ప్రభుత్వం ఉండుంటే, ఆయన ఎప్పుడు ప్రజలందరినీ ఒక రకంగానే చూసేవారు. ప్రతి వర్గానికి ఆయన న్యాయం చేసేవారు. ఈ వర్గం వాళ్ళకి చెందకూడదు అనేది ఆయన మనసుకి తోసేదే కాదు. ఆయన కళ్ళతో ప్రజలు అంటే అందరూ ఒక్కళ్ళే. అదే నాయకత్వం అంటే. అదే కనుక ఆయన ఇప్పుడు ఉండుంటే ఈ 5 సంవత్సరాల్లో కూడా మన ఆంధ్రప్రదేశ్ చాలా అభివృద్ధిలో చాలా ముందుకెళ్లేది. నిరుద్యోగం అనేది ఉండేది కాదు, ఎదుర్కొనేవారు కాదు కుటుంబాలు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుతో జనసేన బీజేపీ ముఖ్య నేతలు భేటీ అయ్యారు. ఉండవల్లిలోని చంద్రబాబు నాయుడు నివాసంలో జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్, రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి, జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్, మాజీ మంత్రి సిద్ధార్థనాథ్ సింగ్ తో మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు సమావేశమయ్యారు. కూటమి నేతల ప్రచారం, ఇతర రాజకీయ అంశాలపై నేతలు చర్చించారు. ఎన్నికల కోడ్ అమలు పక్కాగా పాటిస్తూ ఒంటిమిట్ట శ్రీ సీతా సమేత కోదండరామ బ్రహ్మోత్సవాలు కళ్యాణ మహోత్సవాన్ని ఎలాంటి లోటుపాట్లు లేకుండా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ విజయ రామరాజు సంబంధిత అధికారులను ఆదేశించారు. ఒంటిమిట్ట టీటీడీ కళ్యాణ మండపం సమీపంలోని పరిపాలనా భవనం సమావేశపు హాల్లో టీటీడీ ఈవో ఏవి ధర్మారెడ్డి, జేసీ గణేష్ కుమార్, టీటీడీ జేఈఓ వీరబ్రహ్మం, కడప నగర కమిషనర్ ప్రవీణ్ చంద్రతో కలిసి ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి వారి బ్రహ్మోత్సవాలు కళ్యాణోత్సవ ఏర్పాట్లపై జిల్లా అధికారులు, టీటీడీ అధికారులతో జిల్లా కలెక్టర్ సమన్వయ సమావేశం నిర్వహించి దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఏప్రిల్ 16వ తేదీ నుంచి 26వ తేదీ వరకు శ్రీ కోదండరామస్వామి వారి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరగనున్నాయన్నారు. అందులో భాగంగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు, అసౌకర్యం లేకుండా జిల్లా అధికారులు, టీటీడీ అధికారులు సంయుక్తంగా సమన్వయంతో పనిచేసి బ్రహ్మోత్సవాలను విజయవంతం చేయాలన్నారు. బాపట్లను గతంలో అభివృద్ధి చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం అన్నారు మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి జేడీ సేలం. గుంటూరులో ఆయన మీడియాతో మాట్లాడారు. రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరపున బాపట్ల పార్లమెంట్ అభ్యర్థిగా నన్ను ప్రజలు ఆశీర్వదిస్తారని అన్నారు.
ప్రచారానికి వెళ్తున్నప్పుడు బాపట్ల ప్రజల నుంచి మంచి స్పందన వస్తుందని, ప్రజలు కాంగ్రెస్ను ఆశీర్వదిస్తారని ఆయన చెప్పారు. గతంలో కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు బాపట్ల ప్రజలకు ఎంతో సేవ చేశానని ఆయన గుర్తు చేశారు. రాష్ట్రంలో గత 5 సంవత్సరాల్లో అభివృద్ధి జరగలేదని, కేంద్ర ప్రభుత్వం 10 ఏళ్లు మన రాష్ట్రానికి చేసింది ఏమీ లేదని అన్నారు. గతంలో అభివృద్ధి జరిగిందంటే అది ఒక కాంగ్రెస్ ప్రభుత్వంలో మాత్రమేనని ఆయన చెప్పారు. ఖచ్చితంగా బాపట్ల పార్లమెంట్ను కాంగ్రెస్ కైవసం చేసుకుంటుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. బాపట్ల ఓటర్ మహాశయులకు నమస్కారం. మీ అందరికీ నేను సుపరిచితుడిని. జేడీసీలం అనేటువంటి నేను బాపట్ల పార్లమెంట్ ప్రాంతంలో గత 25 సంవత్సరాలుగా అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ, అవి వాటర్ ప్లాంట్స్ కానివ్వండి, లేకపోతే కమ్యూనిటీ సెంటర్స్ కానివ్వండి, లేకపోతే కళ్యాణ మంటపాలు కానివ్వండి, మరి ముస్లిం షాదీఖానాలు కానివ్వండి, హిందూ శ్మశాన వాటికలు కానివ్వండి అభివృద్ధి చేయటం, అదేవిధంగా క్రైస్తవుల సమాధి తోటలకు రోడ్లు వేయటం, ఇవన్నీ కూడా గత 25 సంవత్సరాలుగా నేను పనిచేస్తూ, ఆ 12 సంవత్సరాలు ఎంపీగా అవకాశం దొరికినటువంటి సమయంలో ఈ ఎంపీ ల్యాడ్స్ అదేవిధంగా మిగతా కార్పొరేట్ సంస్థల నుండి డబ్బు తీసుకొచ్చి చేయడం జరిగింది. దానికి తోడు గుంటూరు, ఒంగోలులో 5 కోట్లు పెట్టి మరి మహిళలకు ట్రైనింగ్ సాధికారత ఇవ్వాలి పేద మహిళలు కానీ గుంటూరులో, తర్వాత ఒంగోలులో మగవారికి అంటే బాయ్స్కి ట్రైనింగ్ మంచి స్కిల్స్ ఇచ్చేసి పెద్ద పెద్ద మంచి సంస్థల్లో ఉద్యోగాలు వచ్చేదానికి ఉద్దేశించిన సోషల్ ఎంపవర్మెంట్ సెంటర్ అని చెప్పి కట్టడం జరిగింది. మరి ఆ ఒంగోలులో ఉన్నది 50,000 ప్రాణాలు కాపాడారు కోవిడ్లో. ఎందుకంటే అది హాస్పిటల్ లాగా మార్చాము టెంపరీగా. 50,000 మంది ప్రాణాలు కాపాడారు. చాలా సంతోషం, నాకు అది తృప్తి. ఈ విధంగా అందరి వర్గాలకి ఢిల్లీ వస్తే వ్యాపారస్తులు కానీ, రైతులు కానీ, రైతుల సమస్య మీద పార్లమెంట్లో మాట్లాడటం కానీ, అదేవిధంగా దళిత క్రైస్తవుల సమస్య, దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా విషయంలో కానీ, ఇంకా బ్యాక్వర్డ్ క్లాసెస్కి మరి మన చాలా సమస్యలు ఉన్నాయి. ఏది రిజర్వేషన్ ఆ విషయాల్లో కానీ పార్లమెంట్లో మాట్లాడాలి. అందుకనే బాపట్ల పార్లమెంట్ అభ్యర్థిగా నేను పోటీ చేస్తూ ఉన్నాను. ఇప్పటికే ప్రతి గ్రామంలో ప్రచారం అంటే లోపల శీలం గారికి మనం ఓటు వేయాలనేటువంటి మాట ప్రతి నోట వినపడుతుంది. నాకు చాలా ధన్యవాదాలు. కనీసం కనపడ్డవారల్లా మీరు పార్లమెంట్లో ఉండాలి. ఎందుకంటే గత 5 సంవత్సరాలుగా ఒక పార్లమెంట్ సభ్యుడి పనితీరు ఏ రకంగా ఆయన అభివృద్ధి చేశాడో లేదో అనేది నేను చెప్పను, కానీ మీరే నిర్ణయిస్తారు. మీరు చూశారు దగ్గర నుండి. అదేవిధంగా గతంలో తెలుగుదేశం ఎంపీలు ఏం పని చేశారో నేను ఎంపీల విషయం మాట్లాడుతున్నా. మీరు దగ్గరుండి చూశారు. నాకు వారికి మీరు పోల్చండి. జేడీసీలం గారికి మిగతా 2 అభ్యర్థులకి తేడా ఏమిటో దయచేసి ఓటర్ మహాశయులు గుర్తించాలి. నేను తప్పనిసరిగా నా చరిత్ర 25 సంవత్సరాలు మీ గ్రామాల్లో తిరుగుతూనే ఉన్నాను. నా విలువైన సమయాన్ని వెచ్చించి ఐఏఎస్కి రాజీనామా చేసి మరి 99లో రామానాయుడు గారి మీద పోటీ చేసిన దగ్గర నుండి మరి నాకు పార్టీ టికెట్ ఇచ్చినా ఇవ్వకపోయినా ఇచ్చిన వారికి పనిచేస్తూ ఒక సామాన్య కార్యకర్తలాగా మరి బడుగు బలహీన వర్గాల నుంచి వచ్చిన నేను ఐఏఎస్ ఇవన్నీ చదివి ఐఏఎస్ ఉద్యోగం చేసి కలెక్టర్గా 70,000. నెల్లూరు నగరం 48వ డివిజన్ కుక్కలగుంట మహాలక్ష్మి అమ్మగుడి తదితర ప్రాంతాలలో మాజీ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ సతీమణి రమాదేవి ఎన్నికల ప్రచారం ముమ్మరంగా నిర్వహించారు. బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ సూపర్ 6 పథకాలను ప్రజలకు వివరిస్తూ కరపత్రాలను పంపిణీ చేశారు. ముందుగా ఆమెకు డివిజన్ నాయకులు, కార్యకర్తలు శాలువాలతో మంగళహారతులతో ఘన స్వాగతం పలికారు. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో సైకిల్ గుర్తుకు ఓటు వేసి ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని, ఎమ్మెల్యేగా నారాయణను ఆశీర్వదించాలని ప్రజలను కోరారు. అనంతరం రమాదేవి మీడియాతో మాట్లాడారు. ఇల్లు వచ్చింది, ఇల్లు అలాట్ అయింది, కానీ ఇంతవరకు రాలేదు. అంతకుముందు పెన్షన్ వస్తూ ఉండింది, తెలుగుదేశం హయాంలో పెన్షన్ వస్తూ ఉండింది. మళ్ళీ ఒక 2 సంవత్సరాలు ఇక్కడ ఇప్పుడు కూడాను ముందు ఒక 2-3 సంవత్సరాలు ఇచ్చారు. తర్వాత 2 సంవత్సరాల నుంచి కట్ అయిపోయింది. నేను ఒక పెద్దామినమ్మ ఇక్కడ ఉంటాను, పెద్దామి ఇక్కడ ఉంటున్నాను. నాకు ఇంకెవరు ఆదరవు కూడా లేదు. నాకు ఎవరింట్లో ఉండాలో తెలియక నేను ఒక కూతురింట్లోనో కొడుకింట్లోనో, నాకు సొంత ఇల్లు లేదు, ఇక్కడ ఉన్నాను. వాళ్ళకు వచ్చిన ఎలక్ట్రిసిటీ బిల్లును ఉద్దేశించి నాకు పెన్షన్ పోయింది. నాకు కనీస ఆధారం కూడా లేకపోతే నాకు జీవితం ఎలా జరుగుతుంది? అదే రకంగా ప్రతి ఒక్కరు, ఇంకొకళ్ళు అయితే
ఇలా వచ్చి అమ్మ తప్పకుండా ఓటు వేయండి అన్న వెంటనే మేమే ఎదురు చూస్తున్నాము, ఎప్పుడెప్పుడు ఎలక్షన్ తేదీ వస్తుందా, మే 13 ఎప్పుడు వస్తుందా అని మేమే ఎదురు చూస్తున్నాము. తెలుగుదేశానికి ఓటేసి మన నారాయణ గారిని, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని గెలిపించుకోవాలి, తెలుగుదేశమే అధికారంలోకి రావాలి, ఎప్పుడెప్పుడు పోలింగ్ తేదీ వస్తుందా అని మేము ఎదురు చూస్తున్నామమ్మా అని చెప్పి అన్న వాళ్ళు ఎక్కువ శాతం ఉన్నారు. తప్పకుండా మేమే మా సార్ని మేము గెలిపించుకుంటాం అని చెప్పి అన్నారు. కొంతమంది వాలంటీర్స్ మమ్మల్ని ఏమన్నా తీసేస్తారేమో అన్న భయాలు కొంతమందికి ఉన్నాయి. అయితే ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు చెప్పున్నారు, నారాయణ గారు కూడాను వీటిల్లో మనం మాట్లాడుతూ కూడా అష్యూరెన్స్ ఇచ్చున్నారు, వాళ్ళని తీసేయటం అనేది ఉండదు, ఇంకా 5,000 కాకుండా 10,000 ఇస్తారు ప్రతి ఒక్కరికి అని చెప్పటం జరిగింది. కాబట్టి అటువంటి భయాందోళనలు కూడా అవసరం లేదు. ఇప్పుడు ఏవైతే పథకాలు వారికి అందుతున్నాయో ఆ పథకాలు ఇంకా మంచిగా వాటిని ఇంప్రూవ్ చేసి ఇంకా బెటర్గా ఉంటుందే తప్ప వాటిని తీసివేయటాలో లేకపోతే వాళ్ళకి అందకుండా చేయటాలో అలాంటివి ఉండవు. అటువంటి భయాందోళనలు ఒక్కొక్కళ్ళు ఏమన్నా ఎక్స్ప్రెస్ చేసినప్పుడు వాళ్ళకి అలాగ ఉండదమ్మా, అలాంటివి ఏమీ భయపడాల్సిన అవసరం లేదు. వచ్చేదేమన్నా ఆగిపోతుందా? లేదమ్మా, ఆగిపోదు, ఖచ్చితంగా వస్తాయి. ఇంకా మీకు ఇప్పుడు 1 నెల తీసుకోకపోతే 2వ నెలలో ఆగిపోతుంది. అలా కూడా కాదు, పెన్షన్ 3 నెలలు తీసుకోకపోయినా 3 నెలలది కలిపి ఒకసారిగా వస్తుంది. కాబట్టి మీరు అట్లాంటి భయాలు అవసరం లేదు అని చెప్పి వారికి ఉన్న చిన్న చిన్న అనుమానాలు లేకపోతే సమస్యల్ని చిన్న వాళ్ళు ఎక్స్ప్రెస్ చేయటము, వాళ్లకు దానికి తగిన అష్యూరెన్స్ ఇస్తూ ముందుకు సాగుతున్నాము. కానీ ఖచ్చితంగా వారైతే మేము ఖచ్చితంగా తెలుగుదేశ ప్రభుత్వమే రావాలి, నారాయణ సారే గెలవాలి, మన నెల్లూరుని దోమలు లేని నగరంగా చూసుకోవాలి, ప్రతి ఇంటికి మంచి తాగునీటి సదుపాయం ఉండి ఒక మంచి నీటిని మేము కొనకుండా వాడుకోగలగాలి. ప్రతి ఒక్కరికి ఎవరికైతే మాకు ఇళ్ళు లేవో ప్రతి ఒక్కరికి ఇంటిని ఇస్తామని చెప్పున్నారు. అటువంటి మంచి ఇల్లుని మేము కలిగి ఉండి ఒక ఆహ్లాదకరమైన వాతావరణంలో మేము బతుకుతామన్న నమ్మకం మాకుంది. కాబట్టి ఖచ్చితంగా నారాయణ గారిని, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని తప్పకుండా గెలిపించుకుంటాము అని వాళ్ళు చాలా స్థిరమైన స్వరంలో చెప్తున్నారు. దీనితో మేము రెట్టించిన ఉత్సాహంతో ముందుకెళ్తున్నాము. ఏ ప్రణాళికలు అయితే ఉన్నాయో, ఏ పథకాలు అయితే ఉన్నాయో, అంటే మహాశక్తి పథకం కానివ్వండి, ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడాను ప్రజల్లోకి ప్రతి ఒక్కరికి ఎక్స్ప్లెయిన్ చేసి కార్యకర్తలందరికీ కూడాను నా ప్రత్యేకమైన ధన్యవాదాలు. భీమవరంలో వైసీపీ ముఖ్య నేతలతో రీజనల్ కోఆర్డినేటర్ ఎంపీ మిథున్ రెడ్డి అత్యవసర సమావేశం అనంతరం మీడియా సమావేశంలో మాట్లాడారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు ముఖ్యమంత్రి గారి బస్ యాత్ర చాలా విజయవంతంగా జరుగుతూ ఉంది. ప్రతి సభలో కూడా లక్షలాది మంది ప్రజలు ఈరోజు ప్రతి సభలో కూడా అటెండ్ అవుతున్నారు. అదేవిధంగా రోడ్ షోల్లో కూడా భారీగా ప్రజాస్పందన ఉంది. అదేవిధంగా ఈరోజు ఉభయ గోదావరి జిల్లాలకు మన కృష్ణా జిల్లా నుంచి ఎంటర్ అవుతారు. 15వ తారీఖు జిల్లా అధ్యక్షులు రంగనాథరాజు గారు చెప్పినట్లు 15వ తారీఖు మధ్యాహ్నం 3 గంటలకు సీఎం గారి సభ ఉంటుంది భీమవరంలో. దాని తర్వాత తాడేపల్లిగూడెం మీదుగా నైట్ హాల్కి చేరుతారు. తాడేపల్లిగూడెంలో కూడా రోడ్ షో ఉంటుంది. సో సభకు వచ్చే ముందు కూడా భీమవరం టౌన్ లో కూడా రోడ్ షో ఉంటుంది. సో ఈ సభను అందరూ కూడా విజయవంతం చేయాలని చెప్పి కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటాను. ఆ మరుసటి రోజు తర్వాత మళ్ళీ కూడా రాజమండ్రి వెళ్తారు. మిగతా డీటెయిల్స్ అన్ని కూడా రాబో రోజుల్లో కంప్లీట్ గా రూట్ మ్యాప్ కానీ అదే విధంగా టైమింగ్స్ కానీ పూర్తిగా కూడా సో భీమవరం సభ తర్వాత జరిగే రూట్ మ్యాప్ కానీ టైమింగ్స్ కానీ త్వరలోనే ప్రకటిస్తామని చెప్పి కూడా తెలియజేస్తున్నాను. అందరూ కూడా ఈ
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పి కూడా మనస్ఫూర్తిగా పెద్దలు మాట్లాడతారు. ఒక్క నిమిషం, పెద్దలు మంత్రి గారు ఇద్దరు మాట్లాడతారు. ముఖ్యమంత్రి గారు కృష్ణా జిల్లా పర్యటన ముగించుకుని పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో రోడ్ షో చేసుకుంటూ పబ్లిక్ మీటింగ్ ని మేమంతా సిద్ధం సభలో ఆయన ప్రసంగించడం సీట్లన్నీ అనౌన్స్ చేశారు. ఇంకా దాని తర్వాత మార్పులు అనే ప్రసక్తే ఉండదండి. అన్లెస్ క్యాండిడేట్ బ్యాక్అవుట్ అయితే తప్పితే ఇంకా మార్పులు ఉండవు. ఇప్పుడు ఎలక్షన్ చేసుకోవడమే ఆల్రెడీ. అన్ని ఫైనల్ లిస్ట్ పార్టీ పరంగా ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా ఎడిటల్ ఫైల్ అనౌన్స్ చేస్తారు. ఇవన్నీ కూడా కన్ఫ్యూజన్. ఈ మార్పులు అయితే ఏవి ఉండవు. కడపలో కూడా మార్చేస్తున్నారు, అలాగే గుంటూరు జిల్లాలో కూడా మార్పులు చాలా వస్తున్నాయి. ఇవన్నీ తప్పండి, ఇవన్నీ బేస్లెస్. దాని గురించి పెద్దగా మనం పట్టించుకోవాల్సిన పని లేదు. ఖచ్చితంగా ఉంటుందండి. ఇప్పుడు ఫస్ట్ లో వచ్చినప్పుడు ఒక సీట్ రాదు, 2 సీట్లు రాదు అన్నారు. ఇప్పుడు మెజార్టీ సీట్లు ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీకి వస్తుంది. 100% మారు టికెట్స్ ఎక్కడ మారు 175లో కూడా ఎక్కడ మారు. నా పరిధిలో అయితే 100% మారు. రాష్ట్రంలో మొత్తం ఎన్ని సీట్లు వస్తాయి సార్ వైఎస్ఆర్సీపీ? ఖచ్చితంగా 175లో గెలిచే అవకాశాలు ఉన్నాయి. 175 ప్రజాస్వామ్యం అలా కదండి, దాన్ని మనం లేదండి, ప్రతి చోట ప్లాట్ఫామ్ ఉంది. మా గెలవడానికి సీఎం గారు ప్లాట్ఫామ్ ఇచ్చారు. మేము ఎంత కష్టపడితే అంత రిజల్ట్ వస్తుంది. అధికారంలోకి వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో మద్యపాన నిషేధం చేస్తానని చెప్పిన జగన్ రాష్ట్రాన్ని మధ్యాంధ్రప్రదేశ్గా మార్చాడని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి భానుప్రకాష్ రెడ్డి అన్నారు. గుంటూరులో బీజేపీ, జనసేన, తెలుగుదేశం పార్టీ నాయకులతో కలిసి భానుప్రకాష్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ శాంతి భద్రతలు సరిలేని కారణంగా కమిషన్లకు భయపడి పారిశ్రామికవేత్తలు రాష్ట్రం నుంచి పారిపోతున్నారన్నారు. నాణ్యత లేని మద్యం సేవించి ప్రజలు ఆసుపత్రి పాలవుతున్నారని వ్యాఖ్యానించారు. సంక్షేమం పేరుతో రాష్ట్రాన్ని సంక్షోభంలో పడవేసి 70 నుంచి 80 వేల కోట్ల రూపాయలు వడ్డీ కడుతున్నారన్నారు. రానున్న ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డిని ప్రజలు ఇంటికి పంపేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. జగన్ లిక్కర్లో సంపాదించిన వేల కోట్ల రూపాయలను కక్కిస్తామని హెచ్చరించారు. రానున్న ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ కూటమితో కలిసి 400 సీట్లు గెలవబోతున్నామని ధీమా వ్యక్తం చేశారు. రానున్న రోజుల్లో వైసీపీ ప్రభుత్వ అవినీతి విధానాలపై విచారణ జరిపి జైలుకు పంపుతామన్నారు. ఈ కార్యక్రమంలో పాటిబండ్ల రామకృష్ణ, అన్నాబత్తుని విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ఫ్రెండ్స్, మాట తప్పను మడమ తిప్పను, మాట తప్పును మడమ తిప్పను అని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రజలు ప్రశ్నిస్తున్నారు. అయ్యా జగన్మోహన్ రెడ్డి, 2024లో ఎన్నికలు జరిగేటప్పటికి నేను జగన్ అనే నేను 2024లో మళ్ళీ ఎన్నికల కోసం మీ దగ్గరికి వచ్చేసరికి ఒక్క మందు షాట్ కూడా కనబడకుండా చేస్తానని చెప్పి హామీ ఇస్తా ఉన్నానని చెప్తా ఉన్నా మీ అందరికి. ఆ 2024లో ఎన్నికలు జరిగేటప్పటికి నేను జగన్ అనే నేను 2024లో మళ్ళీ ఎన్నికల కోసం మీ దగ్గరికి వచ్చేసరికి ఒక్క మందు షాట్ కూడా కనబడకుండా చేస్తారని చెప్పి హామీ ఇస్తా ఉన్నానని చెప్తా ఉన్నా మీ అందరికి. ఏంది జగన్ అన్న, నువ్వు చెప్పిందేమి, నువ్వు చేసేదేంది? ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రజలు నిన్ను ప్రశ్నిస్తున్నారు. అధికారంలోకి రాకమునుపు ఒక మాట, వచ్చినాక ఈ విధంగా. అధికారం రాకమునుపు 2019లో మీరేం చెప్పారు? ఈరోజు ఆంధ్రప్రదేశ్ని అన్నపూర్ణ ప్రదేశ్గా ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ని మధ్యాంధ్రప్రదేశ్గా మార్చేటువంటి ఘనత రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుతుంది. చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. మాటలకి చేతలకి సంబంధం లేకుండా వ్యవహరించినటువంటి ముఖ్యమంత్రి ఎవరన్నా ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే. గాల్లో తిరిగే ముఖ్యమంత్రికి, హెలికాప్టర్లో తిరిగే ముఖ్యమంత్రికి ప్రజలు పడుతున్నటువంటి కష్టాలు, ప్రజలు పడుతున్నటువంటి ఇబ్బందులు, ప్రజలు ఏం కావాలో తెలుసుకోలేని ముఖ్యమంత్రి ఈరోజు దురదృష్టవశాత్తు ఆంధ్రప్రదేశ్ ప్రజలు 2019లో కావాలి జగన్, రావాలి జగన్ అని చెప్పి దాదాపు 151 స్థానాల్లో జగన్మోహన్ రెడ్డి గారికి అధికారం కట్టబెట్టారు. అధికారంకి వచ్చిన తర్వాత భారతదేశంలోనే ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా చేయనటువంటి విధంగా మద్యం అమ్మకాల్ని తాకట్టు పెట్టి వేల కోట్ల రూపాయల రుణాలు తీసుకున్నట్టు ముఖ్యమంత్రి చరిత్రలో జగన్మోహన్ రెడ్డి గారు మిగిలిపోతారు. అసలు మీ ద్వారా నేను ఒకటి ప్రశ్నించదలుచుకున్నా. ఆదాయం పెరగాలంటే
రాష్ట్ర ఖజానా నింపాలంటే పరిశ్రమలు రావాలి. తద్వారా రాష్ట్ర ఆర్థిక ఆదాయం పెరుగుతుంది. తద్వారా యువతకి ఉద్యోగ ఉపాధి అవకాశాలు వచ్చే అవకాశం ఉంది. మీరు వచ్చిన తర్వాత ఈ 5 సంవత్సరాల కాలంలో మీరు మీ మంది మార్బలం డిస్టిలరీస్ పెట్టుకున్నారా తప్ప ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి, ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఏమి చేశారు జగన్మోహన్ రెడ్డి గారు? అన్నమయ్య జిల్లా రాజంపేట పట్టణంలో ఎన్డీఏ కూటమి సమావేశం ఏపీ చంద్రారెడ్డి గార్డెన్ లో భారీ ఎత్తున నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ, బీజేపీ, జనసేన శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అన్నమయ్య జిల్లా టీడీపీ అధ్యక్షుడు చమర్తి జగన్మోహన్ రాజు అధ్యక్షతన వహించారు. బీజేపీ రాజంపేట పార్లమెంటు అభ్యర్థి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి, టీడీపీ అసెంబ్లీ అభ్యర్థి సుగవాసి బాలసుబ్రహ్మణ్యం, ఎమ్మెల్సీ సి రామచంద్రయ్య, బీజేపీ పార్లమెంటు జిల్లా ఇన్ఛార్జ్ సాయి లోకేష్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ పార్లమెంటు రాజంపేట అభ్యర్థి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి మాట్లాడారు. మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ వేదిక పైన మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిషన్ కుమార్ రెడ్డి గారు, బీజేపీ పార్టీ తరఫున కిరణ్ కుమార్ రెడ్డి గారు, బీజేపీ ఎప్పుడెప్పుడు పడదాం పడదామా, ఈ సైకోను బంగాళాఖాతంలో కలుపుదామా అని మనమంతా ఎదురు చూస్తూ వారికి ఓట్లు వేయడం మన ప్రాంత అదృష్టం, మన అదృష్టంగా భావిస్తూ రాజంపేట ఇద్దరు మాత్రమే పార్టీ తరఫున మన సమావేశాన్ని గుర్తించగలిగితే మనం తిరుమల ఒక సమటి ఓటర్లందరినీ కలవడానికి తక్కువ సమయం ఉంది కాబట్టి వారి సమయాన్ని వృధా చేయరు. 2024 సార్వత్రిక ఎన్నికల ప్రక్రియలో భాగంగా మొదటి విడత ర్యాండమైజేషన్ ప్రక్రియను రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ పి రంజిత్ బాషా నిర్వహించారు. కలెక్టరేట్లో ర్యాండమైజేషన్ ప్రక్రియను నిర్వహించారు. తొలుత బాపట్ల లోక్సభ నియోజకవర్గానికి, తరువాత జిల్లాలోని 6 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఆన్లైన్ ద్వారా బ్యాలెట్ యూనిట్లు, కంట్రోల్ యూనిట్లు, వీవీప్యాట్లను ర్యాండమైజేషన్ ద్వారా కేటాయించారు. రిజర్వ్ ఈవీఎంలను కూడా కేటాయించారు. ఈ ప్రక్రియను రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ రంజిత్ బాషా పూర్తి చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో ప్రబుద్ధ రిపబ్లిక్ పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ దాసరి చెన్నకేశవులు విలేకరుల సమావేశం నిర్వహించి సీఎం జగన్ రెడ్డిపై తీవ్ర విమర్శలు చేశారు. 2019కి ముందు జగన్ పాదయాత్రలో ఆంధ్రప్రదేశ్లోని అక్క చెల్లెమ్మలకు సంపూర్ణ మద్యపాన నిషేధం చేస్తానని వాగ్దానం చేసి తీరా ఓట్లు వేసి గెలిపించిన తర్వాత మద్యమే వ్యాపారంగా చేస్తున్నారన్నారు. 18 రూపాయలతో తయారయ్యే చీప్ లిక్కర్ను 150 నుంచి 200 రూపాయలకు అమ్ముతున్నారని, మడం తిప్పను మాట తప్పను అని చెప్పే జగన్మోహన్ రెడ్డి ఏ మొహం పెట్టుకుని 2024లో ఓట్లు అడగడానికి వెళ్తారని, దళితుల ఓట్లతో గెలిచి జగన్ దళితులకు సముచిత స్థానం కల్పించలేదని, మా దళితుల ఆత్మగౌరవం నిలబెట్టి రాజ్యాధికారం దక్కే వరకు పోరాటం చేస్తామని, మాతో నడిచే పార్టీలను కలుపుకొని అంబేద్కర్ కలలు కన్న స్వరాజ్యం తీసుకువస్తామని అన్నారు. ఈరోజు భీమవరం వచ్చిన ఉద్దేశం ఏంటయ్యా అంటే, ఈ 2019 నుండి ఈ రోజు వరకు ప్రజెంట్ ఉన్నటువంటి ప్రస్తుత ప్రభుత్వం చేస్తున్నటువంటి దుర్మార్గాల్ని మనం చూస్తూనే ఉన్నాం. ఈ దుర్మార్గాల్ని సాధారణ పౌరుడికి తెలియచేస్తూ సామాన్య చట్టసభల్లోకి పంపించడం కోసం మా పార్టీతో కలిపి ఒక 7 పార్టీలు, మొత్తం 8 పార్టీలుగా ఏపీ యునైటెడ్ ఫ్రంట్గా ఏర్పడటం జరిగింది. ఏపీ యునైటెడ్ ఫ్రంట్లో భాగస్వామ్య పార్టీ ప్రబుద్ధ రిపబ్లికన్ పార్టీ ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న దుర్మార్గాల్ని, దురాఘాతాలని సామాన్యుడికి చెప్పి సామాన్యుడికి ఓటు విలువ తెలియచేసి సామాన్యుడు చట్టసభలోకి పంపించడం లక్ష్యంగా మేము ముందుకు రావడం జరిగింది. ఇప్పుడు మద్యం విషయం తీసుకుంటే ఆంధ్రప్రదేశ్లో ఈ జగన్మోహన్ రెడ్డి గారు 2019 ఎన్నికల ప్రచారంలో ఏం చెప్పాడయ్యా అంటే, నేను మన ప్రభుత్వం అంటే ప్రజల ప్రభుత్వం ఏర్పడ్డ వెంటనే ఎక్కడో 5 స్టార్ హోటల్లో తప్పిస్తే మద్యం అందుబాటులో లేకుండా ఉండేలాగా దశల వారీగా మద్యపాన నిషేధం చేస్తాను అని చెప్పేసి ఆ రోజు అందరికీ ఆయన హామీ ఇచ్చాడు, మాట ఇచ్చాడు. నేను అక్క చెల్లెలకు హామీ ఇస్తున్నాను, మీ కుటుంబాలు నేను బాగు చేస్తానని చెప్పాడు. మీకు అందరూ తెలిసిన విషయమే. ఆయన ప్రభుత్వంలోకి ఆ మాట విని పేదలందరూ, ఆడవాళ్ళందరూ మా మొగుళ్ళు మందు దాకుండా ఉంటారేమో, మా ఆరోగ్యాలు బాగుపడితే, మా కుటుంబాలు బాగుపడితే, మేమంతా ధనవంతులు అయిపోవచ్చు, మా ఖర్చు తగ్గుతుంది అని చెప్పే ఉద్దేశంతో అందరూ ఏకపక్షంగా జగన్మోహన్ రెడ్డి గారికి ఓట్లేసి ముఖ్యమంత్రిని చేశారు. ముఖ్యమంత్రి అయిన మరుక్షణమే ఆంధ్రప్రదేశ్లో మద్యం మనం ఎలా అమ్ముదాం,
షాపుల ద్వారా అమ్ముదామా, బయట ద్వారా అమ్ముదామా, ప్రైవేట్ ద్వారా అమ్ముదామా, ప్రభుత్వం ద్వారా అమ్ముదామా అని చెప్పేసి ఆలోచించేసి ప్రభుత్వమే మద్యం అమ్మితే బాగుంటుందని చెప్పేసి ప్రభుత్వమే మద్యం అమ్మకానికి శ్రీకారం చుట్టూ రాష్ట్ర ప్రజలంతా మళ్లీ సీఎంగా జగన్మోహన్ రెడ్డిని కోరుకుంటున్నారని పౌర సరఫరాల వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు అన్నారు. శుక్రవారం భీమవరంలో జరిగిన వైఎస్ఆర్సీపీ మీటింగ్ లో ఉభయ గోదావరి జిల్లాల ఇన్ఛార్జ్ మిథున్ రెడ్డితో పాటు మంత్రి కారుమూరి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు. ఏదైతే 27వ తారీఖు నుంచి సిద్ధం సభ బస్సు యాత్ర స్టార్ట్ చేశారో ఎక్కడికక్కడ బస్సు యాత్రకు పెద్ద ఎత్తున స్వాగతం పలుకుతా ఉన్నారు. మరి పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో 15వ తారీఖు 3:30కి మరి ఇక్కడ సభ మీటింగ్ జరగబోతా ఉంది. దీనికి ఎప్పటి నుంచో మరి జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు, కార్యకర్తలు, నాయకులు ఎప్పుడా అని ఎదురు చూస్తూ ఉన్నారు. ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున తరలి వచ్చి ఆయన ప్రోగ్రాం చూడాలి, ఆయన చెప్పే వినాలని చెప్పి ఎదురు చూస్తూ ఉన్నారు. దీనికి 7 కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యేలు, మంత్రులు మరి పెద్ద ఎత్తున ఆ ఉత్సాహవంతులందరినీ కూడా భీమవరం మరి ఏర్పాటు సభకి పెద్ద ఎత్తున తరలి వస్తున్నారని చెప్పి సందర్భంగా తెలియజేస్తాను. మరి పెద్దలు మన ఇన్ఛార్జి 2 జిల్లాల ఇన్ఛార్జి గారు మిథున్ రెడ్డి గారు మరి వచ్చి ఈ సభను గురించి మొత్తం అంతా కూడా వివరించడం జరిగింది. దీన్ని అందరం కూడా పెద్ద ఎత్తున చేయడానికి సంసిద్ధులై ఉన్నారని ముఖ్యంగా గ్రంథి శ్రీనివాస్ గారు స్థానిక ఈవీఎంల గోడౌన్ వద్ద సాధారణ ఎన్నికలు 2024లో భాగంగా ఈవీఎంలు మరియు వీవీప్యాట్స్ల మొదటి ర్యాండమైజేషన్ ప్రక్రియను వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి సుమిత్ కుమార్ చేపట్టడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడారు. నంద్యాల జిల్లా జూపాడు బంగ్లా మండలం తుంగడంచెలో గ్రామ సమీపంలో ఉన్న జైన్ ఇరిగేషన్ కంపెనీలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. అగ్ని ప్రమాదానికి ప్రధాన కారణం కంపెనీ పరిసరాల్లో ఉన్న పొలాల గట్లకు ఉన్న పిచ్చి మొక్కలను కాల్చే క్రమంలో రైతులు నిప్పంటించారు. దీంతో గట్ల వెంబడి కాలుకుంటూ కంపెనీలోకి గోదాముకు మంటలు అంటుకున్నాయి. ఒక్కసారిగా ఇరువైపుల నుంచి మంటలు అంటుకోవడంతో కంపెనీ అధికారులు దిక్కుతోచని స్థితిలో పడ్డారు. మంటలను అదుపు చేసేందుకు 3 ఫైర్ ఇంజిన్లతో పాటు ప్రైవేటు వాహనాలతో కూడా మంటలను ఆర్పేందుకు ఫైర్ శాఖ సిబ్బంది తీవ్రంగా శ్రమించారు. అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోవడంతో మరింత నష్టం జరగకుండా ఫైర్ శాఖ సిబ్బంది కాపాడారు. ఈ అగ్ని ప్రమాదంలో రైతులకు కావాల్సిన డ్రిప్ పైపులు, పీవీసీ పైపులు, మోటార్లు, మరికొన్ని వ్యవసాయ పనిముట్లు కాలి బూడిదయ్యాయి. ఈ ప్రమాదంలో దాదాపు ₹1 కోటి వరకు నష్టం జరిగినట్లు అంచనా వేస్తున్నారు జైన్ అధికారులు. బీజేపీ అధికారంలో దేశ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అన్నారు. గుంటూరులో జరిగిన ఇండియా కూటమి బహిరంగ సభలో రామకృష్ణ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. మాట్లాడడానికి బ్యాంకులకి నరేంద్ర మోడీ చూస్తే ఒంటికి వస్తుంది, అమిత్ షా చూస్తే అసలే మాట్లాడలేరు. ఇలాంటి వాళ్ళ రాష్ట్రంలో ప్రధానమైన రాజకీయ పార్టీలకు నాయకులుగా ఉంటూ మొత్తం రాజకీయ వ్యవస్థనంతా గురించి చేస్తాం. వారేం చేస్తూ ఉన్నారు? వాళ్ళ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు పక్కా మైండ్ గేమ్. అతను 10 ఏళ్ళుగా ప్రధానమంత్రిగా ఉన్నాడు. ఈ 10 ఏళ్ల కాలంలో ఆయన ఏం చేశాడు ఎక్కడ చెప్పడంలా. ఎందుకంటే చెప్పుకోవడానికి ఏమీ లేదు. 2014 ఎన్నికల్లో, 2019 ఎన్నికల్లో ఆయన ఏ మంత్రాలు అయితే చేశాడో
ఆ వాగ్దానాలు ఏమి కూడా అమలు చేయలేదు. ఏమీ చేయలే. ఇవాళ ప్రిన్సిపల్ సర్వే వచ్చింది, లోక్ నుంచి సిఎల్పిఎస్ వాళ్ళ సర్వే వస్తే ఆ సర్వేలో ప్రజలు చాలా స్పష్టంగా చెప్పారు. 65% మంది ప్రజలు వాళ్ళు ఏం భావిస్తా ఉన్నారంటే నరేంద్ర మోడీ ప్రభుత్వంలో ఉద్యోగాలు దొరకడమే లేదు, ఉద్యోగం అనేది గగనమైపోయింది. పేద ప్రజలు 75% మంది ప్రజలు ఇవాళ ధరలన్నీ పెరిగిపోయినాయి. ఈ పెరిగిన ధరలతో కొన్ని తినాలంటే ఇబ్బంది పడతా ఉన్నాం, సతమతం అవుతా ఉన్నామని చెప్పి చాలా స్పష్టంగా చెప్పారు. అవినీతి పెరిగిందని చెప్పారు. ఇవాళ మనం చెప్పడం కాదు, అన్ని సర్వేలు చెప్తా ఉన్నాయి. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మద్యపాన నిషేధం చేస్తానని చెప్పిన జగన్ రాష్ట్రాన్ని మధ్యాంధ్రప్రదేశ్ గా మార్చాడు. బాపట్లను గతంలో అభివృద్ధి చేసింది కాంగ్రెస్ ప్రభుత్వమే. రాష్ట్ర ప్రజలంతా మళ్లీ సీఎంగా జగన్మోహన్ రెడ్డినే కోరుకుంటున్నారు. కారుమూరి. న్యూ టీవీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.